రిజిస్ట్రేషన్ అయితే కానీ చేయకూడదా? అవి డౌట్. రిజిస్ట్రేషన్తో పని లేదమ్మా, మీ పేరున అయిపోయింది కదా, మీరు డబ్బులు ఇచ్చేసారు, అన్నీ అయిపోయినాయి కదా, గోల్డ్ని డాక్యుమెంట్స్ రావడమే కదా ఉంది, అగ్రిమెంట్ అయిపోయింది కదా, పాలు పొంగించేయండి అని అంటే కొంతమంది వద్దంటున్నారండి. మరి వద్దంటున్నప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు నువ్వు వినేటప్పుడు మరి నాకు ఫోన్ చేయడం ఎందుకని అడిగాను. అంటే అలా కాదని మిమ్మల్ని అడిగితే, మరి నన్ను అడిగితే మాత్రం పాలు పొంగించవచ్చు, గృహప్రవేశం చేసేయచ్చు. వీధికి ఒక పంచాంగకర్త తయారైపోతారండి వాళ్ళకి. మరి వీళ్ళే పంచాంగాన్ని రాసినట్టు ఎంత చెప్తే మరి మేము చెప్పింది మరి వాళ్ళు వినరు. ఎందుకు వినరు అని అంటారా? ఒక సెంటిమెంట్లో పడిపోతారు అంతే. పడిపోయి ఇంకా అందులోనే ఉండిపోతారు. ఎవరో వీధిలోనే ఒక ఆవిడ అందట. ఒక ఆవిడ అంటే పెద్ద ఊహించేసుకొని దాన్ని ఏదో దానికి పంచాంగం రాసిన వాడు కూడా వాడు భయపడాలి వీళ్ళ దగ్గర. అలా తయారైపోతారు. అసహ్యకరంగా వేస్తుంది. అప్పుడు గట్టిగా చెప్పి చెయ్యి, గృహప్రవేశం చెయ్యి, ఏం ప్రమాదం ఏం ముంచిపోయింది లేదు, నీ ఇల్లు నువ్వు గృహప్రవేశం చేయడానికి అంటే ఇట్లా సెంటిమెంట్స్ అవి పెట్టుకోకూడదు. సరే, ఇక్కడికి వస్తే మళ్ళా నలుగురు అన్నదమ్ములకి, నలుగురు అక్కచెల్లెళ్ళకి పెళ్ళి అయితే వచ్చే నష్టం ఏంటి? ఏమవుతుంది? ఏమీ అవ్వదు, బాగుంటుంది అంతే. అంటే అది ఇప్పుడు పెట్టేసి అదేదో ఒక కారణం అప్పుడు ఎప్పుడో జరిగింది కనుక దానిని ఆధారంగా తీసుకొని ఇవాళకి కూడా దానిని ఒక మూఢనమ్మకంగా తీసుకొని దాన్ని మూఢనమ్మకం ప్రచారంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒకవేళ చెప్పినా ఎవడు వినడుగాక వినడు. ఉదావసుడు, ఉదావసుడు అది సాధారణంగా ఎవ్వరికీ కూడా తెలియదు. అందరికీ ఇప్పుడు దీంతో అందరికీ ఇంచుమించు చూసిన కొడుకేనండి, ఆయన కొడుకే, జనకుడు. ఇక శుభలేఖ వచ్చింది విశ్వామిత్ర మహర్షి దగ్గరికి, ఆహ్వానం వచ్చింది. అదే శుభలేఖ. శుభలేఖనంటే శుభమును తెలియచేసేటువంటి లేఖ మాత్రమే. మనకు శుభలేఖ అనగానే పెళ్ళి అనేంటి, మరి ఇంకేది శుభము కాదా? శుభప్రదమైనటువంటి ఏ లేఖ అయినా శుభలేఖే. మనకు శుభలేఖ దేనికి మళ్ళా శుభలేఖ దేనికి నిర్ణయం చేశాము? ఒక పెళ్ళి అయితేనే శుభలేఖ, రజస్సులు అయితే శుభలేఖ కాదా? బారసాలు అయితే శుభలేఖ కాదా? మంచి కార్యక్రమం ఏదైనా శుభలేఖే, ఏదైనా శుభలేఖే. గృహప్రవేశ ఆహ్వాన పత్రిక శుభలేఖ అని అనరు. మళ్ళీ అదేమిటో ఎంత మారదు లోకం, మారదు కాలం అని శుభలేఖ పంపించాడు ఆయన. ఏమని పంపించాడంటే, అనన్య సామాన్యమైన యజ్ఞ యాగాది పాటవ ప్రతిభా సంపత్తి కలిగిన విశ్వామిత్ర మహర్షి యొక్క దివ్య పాదార విందములకు జనకుడు ప్రణమిల్లి శ్యాయంగల విన్నపములు. అయా, నా కుమార్తెయగు భూజాని సీతకు స్వయంవరం ప్రకటించాము. తాము స్వయంవరం వీక్షించే నిమిత్తమై అర్హమైనటువంటి భర్తను సీత స్వీకరించిన పిదప దంపతులను ఆశీర్వదించు కొరకై తమను సవినయముగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. మా రాజ్యానికి రావలసినదిగా మీ యొక్క శిష్యగణ సమేతముగా మిథిలా నగరానికి రావలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు తమ విధేయుడు జనకుడు. శేరధ్వజుడు, ఆయన పేరు శేరధ్వజుడు అసలు పేరు. మనం ఆ పోస్ట్ జనకుడు అని చెప్తాం. ఈ శేరధ్వజుడు అట్లా పంపించాడు. అది చూసి విశ్వామిత్రుడు సంతోషించి, రామచంద్ర, అక్కడ వివాహం సీతా స్వయంవరం అట్టయ్యా, బయలుదేరుతావా అన్నాడు ఆయన. బయలుదేరు, నీవు తప్ప ఆ ధనస్సును ఎక్కుపెట్టగలవాడెవడున్నాడు గనక అది తప్పక నీవు దృంచదవు, నీ బలం మే నెరుంగుదు. నీ బలం ఏమిటో నాకు తెలుసు, అది తప్పకుండా నువ్వు విరిచేస్తావన్నాడు ఆయన. విరిచేయడానికి పందెం పెట్టలా. అక్కడ ధనస్సుని ఎక్కుపెట్టడానికి మాత్రమే పందెం. విశ్వామిత్రుడు వశ్యవాక్కు,
ఆయనకి అన్నీ ముందే తెలుస్తాయి కదా మహాత్ముడు ఆయన. అందుకే ఆయన ఏమంటాడు, అది తప్పకుండా నువ్వు విరిచేస్తావు. వాడు ఎక్కువ పెట్టమన్నాడు కానీ నువ్వు విరిచేస్తావు, బయలుదేరి నాతో అన్నాడు. కానీ ఇక్కడ ఒక కొంచెం ధర్మం చూద్దాం. దశరథుడు ఇతను ఏమని అడిగాడు, విశ్వామిత్రుడు యాగ సంరక్షణార్థమై నీ పిల్లల్ని నాతో పంపించు అన్నాడు. అయితే వీళ్ళు దేనికి వెళ్ళాలి? యాగాన్ని సంరక్షించడానికే వెళ్ళాలి. కాక యాగ సంరక్షణార్థమైతే రాక్షస సంహారం చేయాలి. ఇక్కడ తాటకిని చంపడానికి కానీ ఇక్కడ నుంచి మళ్ళీ వీళ్ళతో పాటుగా మిథిలా నగరానికి వెళ్ళడానికి కానీ రాముడికి అనుమతి, తండ్రి అనుమతి ఉందా? తండ్రి అనుమతి లేదు. ధర్మసూక్ష్మం ఏమిటంటే దశరథుడు బయలుదేరేటప్పుడు దశరథుడు ఒక మాట చెప్తాడు. దశరథుడు ఏమని ఎవరితో? రాముడితో, రామలక్ష్మణుడితో, మీకు గురువుగారు ఎలా చెబితే అలా చేయండి అన్నారు. అది అప్పగించడం అంటారు. గురువుగారు ఎలా చెబితే అలా చేయండి. అది ఆధారంగా పర్మిషన్ ఉన్నట్టు, అనుమతి ఉన్నట్టు. అంటే గురువు గారికి ఎంతగా అప్పగించాడో చూడండి ఆ శిష్యుడిని. వాళ్ళిద్దరూ కూడా గురువుగారితో పాటుగా బయలుదేరి వెళుతున్నారు. ఆశ్రమాలన్నీ చూస్తూ ఉన్నారు. అన్ని ఆశ్రమాలు కూడా చాలా అందంగా, ఆనందంగా, దేదీప్యమానంగా కనబడుతూ ఉన్నాయి, ప్రకాశవంతంగా ఉన్నాయి. చాలా ఆశ్రమాల్లోకి ఆహ్వానించారు, ఆహార పదార్థాలు పెడుతూ ఉండేవారు. కొన్ని ఆశ్రమాల్లో నిద్రపోతూ ఉండేవారు. ఇక్కడ రథం మీద గట్ట ప్రయాణం చేయలే, ఎంత దూరం బై వాక్, కాలినడకని వెళ్ళారు. ఏమండి, ఇంత కబురు పంపించినటువంటి జనకుల వారు రథం పంపించాలి కదా గురువుగారికి. ఇప్పుడు గురువుగారికి కారు పంపిస్తూ ఉన్నారు, రండి మా ఇంటి దగ్గర కాసేపు చెప్పండి అని. మరి అంత గొప్పవాడైనటువంటి విశ్వామిత్ర మహర్షికి రథం పంపించాలి కదా. గుర్రాలు పొంచిన రథం పంపిస్తే ఆయన వచ్చేస్తారు కదా ఆయన. మీరు ఎక్కడైనా చూడండి, విశ్వామిత్రుడు కానీ తర్వాత ఋషులు ఎవరైనా సరే ఆయా రాజ్యములకు వెళ్ళినప్పుడు కానీ తిరిగి వచ్చినప్పుడు కానీ రథముల మీద ప్రయాణం చేసినట్టుగా మీకు ఎక్కడ కూడా లేదు. వచ్చి వెళ్ళిపోవడం అంతే. వాళ్ళు ఎలా వస్తారో ఎలా వెళతారో తెలియదు. అది వాళ్ళ తాలూకా శక్తి. అందుకని చెప్పి వాళ్ళ రథాలను వేటిని కూడా పంపించేటువంటి ప్రసక్తి లేదు. అలా చేస్తే వాళ్ళని నిజంగా ఒక కించుపరిచినట్టే. అలాంటి ఆయన విశ్వామిత్ర మహర్షి ఇప్పుడు బయలుదేరి వస్తున్నాడు. వెనకాల రామలక్ష్మణులు ఇద్దరు కూడా బయలుదేరి వెళుతున్నారు. ఆశ్రమాలలో ఆహ్వానాలు అందుకుంటున్నారు, నిద్రిస్తున్నారు, తెల్లవారు లేచి ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. ఇంకా అప్పటికి కొద్ది రోజులు ఉన్నది. ఆ రోజు సరికి అక్కడికి చేరుకోవాలి. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఆ ఆశ్రమం అంతా కూడా ధూళి దోసరితమై కప్పబడి ఉంది. ఆశ్రమం నిరుపయోగంగా అసలు ఉపయోగిస్తున్నట్టుగానే కనబడడం లేదు. అలాంటి ఆశ్రమం ఒకటి చూశారు. చూసి వీళ్ళకి సందేహం వచ్చింది. ఏంటిది ఆశ్రమం ఇలా ఉంది స్వామి, గురుత్తమ, ఏం జరిగింది ఇక్కడ? పూల మొక్కలు వాడిపోయి ఉన్నాయి, అసలు వాటికి జీవమే లేదు. ఏదో కొద్దిగా అలా బ్రతికి ఉన్నాయి తప్పిస్తే అక్కడక్కడ. ఏం జరిగింది ఇక్కడ? ఈ ఆశ్రమం ఎందుకు ఇలా ఉంది అని అడగగానే ఆ ఆశ్రమం సంగతి మీకు ఈ ప్రయాణంలోనే చెప్తాను రమ్మనమని చెప్తూ అది అప్పుడే కొంత దాటిపోయారు. ఆ ఆశ్రమం గౌతముడి ఆశ్రమం. ఈ గౌతముడి యొక్క భార్య అహల్య. పాపము అంటనటువంటిది, పాపము లేనటువంటిది అహల్య. హల్యము అంటే పాపం, అహల్య అంటే పాపము లేనిది. అట్లాంటి ఆమె ఇతడికి భార్య అయింది. ఇంతటికి భార్య ఆమె ఎలా అయిందని నీకు ఒకవేళ సందేహం రావచ్చు. మున్నొకసారి బ్రహ్మ మనస్సు చాలా ఆనందంగా ఉందేమో, ఆయన ఏం చేశాడంటే ఒక అందమైన స్త్రీని సృష్టించాలనుకున్నాడు. ఆయన సృష్టించాడు. ఎంత అందంగా ఉంది, ఆయనే ముందు అందంగా ఉండాలని అనుకున్నాడు. ఆయన అనుకుంటే ఇంకా కరువేముందండి.
చాలా అందమైనటువంటి స్త్రీ వచ్చింది. ఓహో, ముద్దుల మూట కడుతోంది, బాగుంది, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇది వివాహం చేయాలి కదా. ప్రాయములో ఉన్నటువంటి పిల్లనే ఆయన తయారు చేశాడు, చిన్న పిల్లని తయారు చేయాల, వయసు వచ్చిన పిల్లని తయారు చేశాడు ఆయన. ఏం చేయాలంటే ఆ సమయానికి అక్కడికి నారదుడు వచ్చాడు. ఈ లోపల దేవతలు ఈయన దర్శనార్థం వస్తున్నారు బ్రహ్మ దగ్గరికి. చూసిన ప్రతి ఒక్కడూ కూడా ఈమెను నాకే ఇచ్చి వివాహం చేస్తే బాగుండు, నేను ఈమెను పెళ్లి చేసుకుంటే బాగుండు అని ఆమె సౌందర్యాన్ని చూసి అచ్చిరు పొందుతూ, ఆశ్చర్యపోతూ, అబ్బురపడిపోతూ ప్రతి ఒక్కడూ మనసులో భావించాడు. ఇంద్రుడు కూడా అట్లనే భావించాడు. తప్పనిసరిగా ఈమెను నేను వివాహం చేసుకుని తీరాలి అని బ్రహ్మ దగ్గరికి వచ్చాడు. అందరూ అడిగారు ఈ ముక్త కంఠంతో ఒకేసారి. ఎవరికి పిల్లనిచ్చి పెళ్లి చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది బ్రహ్మకి. నారదుడు అక్కడే ఉన్నాడు. ఏం చేయాలి నారదా, ఇప్పుడు ఏంటి ఈ పరిస్థితి, దీని నుంచి ఎట్లా గట్టెక్కాలి, ఈ దేవతల కోపం వస్తుంది, ఏం చేయాలి? ఏం లేదయ్యా, భూమి చుట్టూ 3 సార్లు ఎవరైతే ప్రదక్షిణ చేసి ముందుగా వస్తారో వాళ్ళకి ఈ కన్యనిచ్చి వివాహం చేసేయచ్చు అనగానే మొత్తం అందరు దేవతలు కూడా వాళ్ళ వాళ్ళ వాహనాలు తీసుకొని బయలుదేరేశారు. ఇంకా ఎవరు ముందంటే ఎవరు ముందని పోటీ అన్నమాట. ఆ పోటీగా పరిగెడుతున్నారు, వెళుతున్నాయి వాహనాలు, వెళుతున్నాయి, ఒకళ్ళని దాటించొకళ్ళు, ఒకళ్ళని దాటించొకళ్ళు, రేస్ అన్నమాట. ఆ పరిగెడుతుంటే నారదుడు చూసి నవ్వుకున్నాడు. ఆయన సామాన్యుడు కాదుగా. ఆయన తిన్నగా భూలోకం వచ్చి గౌతముడితో చెప్పాడు, గౌతమా, నువ్వు ఆ కన్యని నువ్వు వివాహం చేసుకుంటే బాగుంటుందయ్యా, నీకు తగిన కన్య, నీకు ఎంతవరకు వివాహం కాలేదు కనుక ఆమెను నువ్వు వివాహం చేసుకోవాలి. నేనెలా వివాహం చేసుకుంటానయ్యా, ఇది అయ్యే పనిలా. ఎందుచేతనంటే నేనా ముదిమి, కొంచెం వయసు తక్కువైంది అప్పటికే. అరే నువ్వు ఋషివి, కావాలనుకుంటే నీకు వయసు సంప్రాప్తం అవుతుంది, దాని గురించి ఆలోచన వదిలే. ఇంకా రెండో సమస్య ఏంటి అంటే భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయడానికి నాకేం వాహనం ఉంది కనుక. అక్కడ వినాయకుడు కూడా బయలుదేరిసట్టండి ఎలక మీద. అంటే ఆ పరిస్థితి అక్కడ ఆమె అందం అట్లాంటిది. అలాగ వాళ్ళు వెళ్ళారు, కనీసం నాకు ఏ వాహనం లేదు, నేను ఎట్లా తిరుగుతాను? ఓహో గౌతమ, ఏమి నీ అదృష్టమయ్యా, అదిగో నీ ఆశ్రమ ప్రాంతంలోనే గోవు ఈనుతూ ఉంది. ఆవు ద్విముఖంగా ఉండేటప్పుడు, అంటే ద్విముఖంగా ఉండడం అంటే ఏంటి, ఇటు దూడ ఇటు తల్లి, రెండు ముఖాలు కదా వస్తాయి. ఆ ద్విముఖంగా ఉండేటప్పుడు దాని చుట్టూ కానీ ప్రదక్షిణ చేస్తే భూమి చుట్టూ నువ్వు 3 సార్లు ప్రదక్షిణ గబగబా చేసేయి, ఇంకా ఆలోచించకు అన్నాడు. గబగబా వెళ్ళాడు, ఆ 3 సార్లు చుట్టూ తిరిగేశాడు. ముమ్మారు భూమి చుట్టూ, అంటే భూమి మీద ఉన్న అన్ని తీర్థములను, క్షేత్రములను, అన్ని దేవాలయములను, సమస్తమైనటువంటి విశ్వం అంతా కూడా ప్రదక్షిణ చేసినంత ఫలితం వచ్చేస్తుందటండి అలాంటి గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే. గౌతముని తీసుకొని వచ్చాడు అక్కడికి. బ్రహ్మ దగ్గరికి రాగానే బ్రహ్మ అడిగాడు, ఇది ఎట్లా అయ్యా, ఈయనకి ఇచ్చిమంటావేమిటి, ఏమిటి 3 సార్లు ప్రదక్షిణ చేశాడా అన్నాడు. చేశాడండి, ఇదిగో శాస్త్ర ప్రమాణం. ఆయన ఎట్లా చేశాడు, అహల్యనిచ్చి పెళ్లి చేసేసాడు ఆయన. ఈ లోపల అని ఆయాసపడిపోయి ఇంద్రుడు వచ్చాడు మొదట. రాగానే ఇక్కడ చూస్తే వీళ్ళు కనబడుతున్నారు. అప్పుడే భార్యగా అయిపోయింది గౌతముడికి. ఈయనకి విపరీతమైన కోపం వచ్చింది ఇంద్రుడికి. ఏమయ్యా ఇది ఎక్కడ దారుణం, ఈమెను నాకిచ్చి వివాహం చేయకుండా నువ్వేమో ఒక జడధారికిచ్చి వివాహం చేశావు, ఇది ఎక్కడ ధర్మం ఇది అన్నాడు. అయిపోయిందయ్యా, ధర్మ నిరూపణ అయింది. ఆయన చూశాడు గౌతముడిని. ఈయన వెళ్ళిన దగ్గరల్లా కూడా ఈయనకంట ముందుగానే ఆ నదులలో స్నానం చేస్తూ ఆ ఆలయాలను దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు ఇతడే, ఈ గౌతముడే. ఈయన్ని చూశాడు ఆయన. చూడండి, ఈయనేమో నిజంగా వెళ్ళలేదు, వెళ్ళకపోయినా ఈ చుట్టూ ప్రదక్షిణ చేయటం వలన అక్కడ కనిపించాడు. అది శాస్త్రం తాలూకా గొప్పతనం. అట్లా తిరిగాడు, వచ్చేసాడు. ఇది నేను వివాహం చేసేసాను, ఇంకా నువ్వు మాట్లాడడానికి వీల్లేదన్నాడు.
బ్రహ్మ. ఇంకా మాట్లాడలేక ఊరుకుండిపోయినాడు. అహల్య గౌతములు వచ్చారు, ఆశ్రమంలో ఉంటున్నారు. ఒకనాటి రాత్రి తెల్లవారుజామున కోడిలాగా కూశాడు. ఎవరు? ఇంద్రుడు. ఆ పంచలో చేరాడు. చేరి కుక్కరోకో అని కోడిలాగా కూశాడు. అంటే మిమిక్రీ ఆర్ట్ ఎప్పటిదో. ఇప్పుడేదో మనం మిమిక్రీ ఇప్పుడే మేము కనిపెట్టామని భుజాలు చర్చి అక్కర్లా. భీమసేనుడు అక్కడ నర్తనశాలలో ద్రౌపదిలాగా మాట్లాడాడు. మిమిక్రీ కాదా? కోడిలాగా కూశాడు ఇంద్రుడు. మిమిక్రీ కాదా? ఈ మిమిక్రీ చేశాడు. ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రస్తుతానికి 2 ఉదాహరణలు మీకు చెప్పా. మిమిక్రీతో కోడిలా కుయ్యగానే లేచి గౌతముడు స్నానానికి వెళ్ళిపోయినాడు. ఈయన గౌతముడి వేషంతో లోపల ప్రవేశించాడు. ఆ ఇంద్రుడు తన్నంటక ముందే అహల్యజనియ శంకించి, నాయిలు జొచ్చితి వెవడవుర నీవు నా పతి రూపు ధరించి, అంచు దివ్య వెలిగించి పోల్చన అక్షపాదు నిల్లాలు, వెను వెంటనే ఇంద్రుడని గుర్తించెవే కనుల యానవాలు, ఇంత దుర్బుద్ధి ఎలా పుట్టె నీకిప్పుడో వేల్పురేడా, సొంతయైన ఒప్పుకొందువా నీ సుదతిన్ పరుండు కూడా, స్వర్గం వేలిడు వాడవు నీకుంచనది పోగాలంబు, మార్గంబు తప్పి మర్యాద తొలగి మరగెదో తుచ్చ సుఖంబు. ఆశ్రమం ప్రాంతంలోనే నిలబడి ఈ విషయం అంతా చెప్తున్నాడు ఆయన. ఏం జరిగిందో తెలుసా? ఆ ఇంద్రుడు తనని ముట్టుకోకముందే ఆవిడికి అనుమానం వచ్చి, ఎవడు వీడు? నా ఇల్లు చొచ్చితివి ఎవడవురా నా పతిరూపు ధరించి, అంచు దివ్య వెలిగించి పోల్చే ఆ అక్షపాదు నిల్లాలు, కాలియందు కన్నున్నటువంటి గౌతమ మహర్షి యొక్క భార్య. కాలియందు కన్నున్నది అతడికి, గౌతముడికి. ఆ గౌతముడికి కనుక ఆ మహర్షి భార్య అని అర్థం. అతని ఇల్లాలు పోల్చిందట. అక్షపాదు నిల్లాలు వెనువెంటనే ఇంద్రుడని గుర్తించిందట. ఎలాగా? వేకనుల యానవాలు అంటే 1000 కళ్ళు. ఇతనికి శరీరం అంతా కూడా ఎప్పుడైపోయింది? గౌతముడు వచ్చి శపించిన తర్వాత అయింది. కానీ ఇక్కడ ముందే రాసేసాడు ఈయన వేకనుల యానవాలు అంటే. దాని అర్థం ఏంటంటే, వే అంటే వేగముగా, కనుల అంటే కళ్ళు వల్ల, అంటే వాళ్ళకి రెప్పలు పడవు, దేవతలకి అలా ఉండిపోతారు. మనకి రెప్పలు పడతాయి, వాళ్ళకి రెప్పలు పడవు. కనుల. యాన అంటే నడక, వాళ్ళు భూమికి పాదాలు తాకవు, భూమి మీద అలా ఉండిపోతాయి. కొంచెం ఎత్తులోనే ఉంటారు తప్ప భూమికి మొయ్యవు. యానము వల్ల వే, కనుల, యాన, వాలు. వాలు అంటే ఆయుధం, వజ్రాయుధం. అన్నీ మార్చాడు వేషం, కానీ వజ్రాయుధం ఉండిపోయింది. దాంతో ఇంద్రుడని పోల్చింది ఆవిడ. ఇంత దుర్బుద్ధి ఎలా పుట్టి నీకిప్పుడో వేల్పురేడా, దేవతలకే రాజు అనిపించుకున్నటువంటి మహాత్ముడివి కాబోలు నీవు, నీకు ఇలాంటి దుర్బుద్ధి ఎక్కడిదిరా? సొంత అయిన నీ భార్య అయినటువంటి శచీదేవిని ఇతరులు ఎవరైనా నీలాగే వంచించి కోరితే నువ్వు అంగీకరిస్తావా? ఎంత బుద్ధి లేనివాడివి, ఎంత సిగ్గు లేదు నీకు. సొంత అయిన ఒప్పుకుందువా నీ సుదతిన్ పరుండు కూడా, స్వర్గం వేలిడు వాడవు నీకుంచనది పోయే కాలం అనంది. మార్గంబు తప్పి మర్యాద తొలగి మరగేదో తుచ్చ సుఖంబు. తుచ్చమైనటువంటి సుఖం, ఆ తుచ్చమైన నీచమైనటువంటి ఆ సుఖం కోసం అని చెప్పి మార్గాన్ని తప్పుతావా? మర్యాద తప్పుతావా? నువ్వా ఇంద్రుడువా? నువ్వా పరిపాలకుడువి? నీవా సురలోక పూజ్యుడవు? నీవు దేవతలకి రాజువా? చెప్పుకొనుటికైనా సిగ్గులేదే అని అడిగింది అహల్య. కనుక నువ్వు తాకేవు గనక ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా నా భర్త అయినటువంటి ఆయనకి
ఈ శరీరాన్ని మళ్ళా సమర్పించడానికి పనికిరాదు గనక తనకి తానే రాయయౌటకు మిగుల అబ్రంబునంది, తనకి తానే శపించుకొని రాయి అయిపోయింది ఆవిడ. ఆశ్చర్యపోతున్నాడు ఇంద్రుడు. వెళ్ళిపోబోతుండగా గౌతముడు ఎదురొచ్చాడు. ఆహా, చాలురా, చాలు చాలు, చాలా చక్కటి పని చేశావు, చాలా సంతోషం. ఇక్కడ అహల్య తాను రాయైపోతూ అంటుంది ఏమని అంటే, మళ్ళా ధర్మమూర్తి అయినటువంటి వాడు వచ్చి, ధర్మపరుడైనటువంటి రామచంద్రుడు వచ్చి నన్ను ముట్టుకున్నంత వరకు కూడా నేను ఈ శిలారూపంలోనే ఉండిపోతాను. అట్లాంటి ధర్మాత్ముల యొక్క స్పర్శ వలన పాపములన్నీ పోతాయి కనుక అట్లాంటి ధర్మాత్ముడు ఒకడు రాబోతున్నాడు. అక్కడికి వచ్చి ఆయన యొక్క స్పర్శ వలన నాకు జరిగినటువంటి ఈ పాపం ఏదైతుందో అది తొలగిపోతుంది, మళ్ళీ ఈ శరీరాన్ని నా భర్తకు అప్పగిస్తాను అని రాయి అయిపోయింది. వెళుతున్నటువంటి ఇంద్రుడికి ఎదురుగా వచ్చాడు గౌతముడు. మూర్ఖుడా, నీవు ఏదైతే వాంఛించావో అది నీ శరీరం నుండి 1000 అవుగాక అని చెప్పించాడు. 1000 తయారైపోయి ఒంటి నిండాను. సిగ్గుపడిపోయాడు ఇంద్రుడు, సిగ్గుపడిపోయాడు. నీకొక్కడికి మాత్రమే అలా కనబడతాయి, తక్కిన అందరికీ మాత్రం అవి కళ్ళులాగా కనబడతాయి. అందుకే ఆయనకి సహస్రాక్షుడు అని పేరు వచ్చింది. 1000 కళ్ళు వచ్చాయి. 1000 కళ్ళు కావవి. ఏదైతే జననమునకు ఆలవాలమైనటువంటి స్త్రీ మర్మావయవమో అలాంటివి 1000 అయిపోయినాయి ఒంటి నిండా కూడా. కాముకుడైనటువంటి ఇంద్రుడికి ఇచ్చినటువంటి శాపం అది. ఇంద్రుడు తక్కిన వాళ్ళకందరికీ కూడా కళ్ళులాగా కనబడతాయి అన్నాడు. కనుక రామచంద్ర, నీ యొక్క పాదస్పర్శ చేత ఆ శిల ఆ పక్కనే ఉంది, ఆ రాతిని స్పర్శించినంత మాత్రముననే చలనం వచ్చింది. అందులో నుంచి ఆమె పాదధూళి సోకినంతనే అంటాడు. ఆ ధూళే పడితే అంత గొప్పతనం వచ్చిందట. కనుక అహల్య అందులోంచి స్త్రీగా వచ్చి, రాయక్కడలేదు ఇప్పుడు, స్త్రీగా వచ్చింది. ఆమె నీ పదంబు తాకినంత నే పవిత్ర నైతి రామా, శ్రీపతి నీ మహిమ పొగడం శివుని తరమ పూతనామా, సగుణుడవు నిర్గుణుడవు సజ్జన రక్షకుండవు, సగుణుడవు నిర్గుణుడవు సజ్జన రక్షకుండవు, జగము నీకు వేరు కాదు స్వర్ణమునకు ఛాయవలెను, నీ పదంబు తాకినంత నే పవిత్ర నైతి రామా. రామచంద్ర, నీ పాదం తగలగానే నేను పవిత్రురాలనైపోయినానని సంతోషిస్తున్న సమయంలో నీవు సగుణుడవు నిర్గుణుడవు, రూపం ఉందా అంటే ఉంది, లేదా అంటే లేదు. ఏ రూపంతో పిలిస్తే ఆ రూపంతో వస్తాడు ఆయన. సజ్జన రక్షకుండవు, మంచివాళ్ళని రక్షిస్తాను. జగము నీకు వేరు కాదు, ఈ ప్రపంచం నీకు వేరు కాదు. బంగారం వేరు, దాని రంగు వేరేంటి? సూర్యుడు వేరు, దాని కాంతి వేరా? చంద్రుడు వేరు, వెన్నెల వేరా? కాదు కదా. అట్లా మహానుభావ, నీ పాదాలు తాకి నేను పవిత్రురాలనైనానని ఆవిడ ఆనందపడింది కదా. ఆమె ఎవరు, ఆమె వృత్తాంతం ఏమిటి అని అడిగినటువంటి దానికి సమాధానంగా ఈ వృత్తాంతాన్ని అంతటినీ కూడా విశ్వామిత్రుడు రామచంద్రుడితో చెప్పినటువంటి వాడైనాడు. అవును, మాటల్లోనే మనం వచ్చేసామయ్యా. చాటుచున్నదో భేరీ స్వాగతం విదేశులకు, కోట బురుజుపై జెండా కూర్చు కదలిరా రమ్మనునటు, చాటుచున్నదో భేరీ. మీద నుంచి భేరీ నాదం వినబడుతోంది. ఏమని? రాజలోకం అంతా రండి 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 అని పిలుస్తున్నట్టుగా మిథిలా నగరం దగ్గరికి వచ్చేసామయ్యా అని అంటున్నాడు విశ్వామిత్ర మహర్షి.
అది ఎట్లా ఉందంటేనట, ముదితాపసి వెనువెంటను వదలక చనుదెంచునట్టి వడి రాముని శ్రీపదరజము సోకి చిత్రం బొదవగ కనుపట్టెనెదుటనొక యుపలమటన్. అయిపోయింది. ఒక్క పద్యంలో మొత్తం అంతా కూడా ఆవిడ చెప్పేశారు, మొత్తం కథ అంతా నడిపేశారు ఆవిడ. పదనై యుప్పిదమై కడు కదలుచు బంగరు పూదె కరగిన రీతిన్ మెదలుచు లావణ్య స్థితి సుదతిగా చూపట్టి నిలిచి సురుచిరలీలన్. అహల్య శాప విమోచనమైంది. ఆ ముని వల్లభుండు కొనియాడుచు పాడుచు వేట్కతోడ శ్రీరాముని జూచి ఇట్లనియే, రామా భవత్పదధూళి సోకి ఈ భామిని రాయి మున్ను కులపాబన చూడగ చిత్రమయ్యే, నీ నామ మెరుంగు వారలకు నమ్మగవచ్చును భుక్తి ముక్తులు. నేను నమ్మిన వాళ్ళకి తిండికి లోటు ఎక్కడుంది, ముక్తికి అంతకంటే లోటు లేదు కదా మహాత్మా అని విశ్వామిత్రుడంతటి వాడు నమస్కరించాడట రామచంద్రుడికి. అంటే రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టే అక్కర్లేదు, అంత గొప్ప విశేషం రామచంద్రుడిలో ఉంది గనక రామనామానికంటా మించినటువంటిది ఇంకొకటి ఏది ఈ ప్రపంచంలో లేదు అని ఈ కాంతారత్నంబు పూర్వ వృత్తాంతంబంతయు ఎంతయు సంతసమ్మునం మనుజేంద్ర నందనుల కెరింగింపుచు మిథిలా నగరంబునకుంచని అచ్చట. మిథిలా నగరానికి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోగానే అక్కడ ఏం జరుగుతుందో అంటేనట, దాస్ గారు, నారాయణదాస్ గారు ఇందాక చెప్పిన అహల్య శాప విమోచనం అంతా నారాయణదాస్ గారు చెప్పినటువంటి ఒక కవనం అది. వీళ్ళు దాస్ గారు చెప్పిందే మళ్ళీ ఇక్కడ కొంచెం మీకు మళ్ళీ తెలియచేస్తాను. ఇక్కడ లోపలికి ప్రవేశించగానే విశ్వామిత్రుణ్ణి రామలక్ష్మణుల్ని చూసి పరుగున అక్కడ ఉన్నటువంటి భటులు వెళ్ళి చెప్పారట జనకుడితో, అయ్యా ఎవరో వస్తున్నారు, ఎంత బాగున్నారో చెప్పడానికి అలవి కాదు, గొప్ప అందంగా ఉన్నారు ఆ ఇద్దరు పిల్లలు కూడా. ఒకడు నల్లగా ఉన్నాడు, ఇంకొకడు తెల్లగా ఉన్నాడు. ఆ ముందుని పెద్ద గడ్డం పెట్టుకొని ఒక ఆయన వస్తున్నారు. ఆయన మాకింత మునిపి ఎప్పుడూ చూసినట్టే ఉంది. ఇంత భటులు వచ్చి చెప్పారు, ఆయన ఎవరో కాదయా, ఆయన విశ్వామిత్ర మహర్షి అయినా. ఓ చాలా సంతోషం. జనకుల వారు ఎదురుగా వచ్చి సాష్టాంగ ప్రణామం విశ్వామిత్ర మహర్షికి చేసి జనకుడు రామలక్ష్మణుల్ని చూస్తున్నారట. చూస్తుంటే ఆయన అంటాడు, చూడు మా ఈతని నీ చూపుగా సఫలముగా నేడునే తెచ్చి తిన్ నీకు తగు అల్లుని చూడుమా. చూడవయ్యా జనక, ఎవరిని తీసుకొచ్చానో, నీ 2 కళ్ళు సఫలమైపోతాయి. కళ్ళు ఇచ్చినందుకు రామచంద్రుని యొక్క దివ్య పాదార విందములను, దివ్య మంగళ విగ్రహాన్ని, మరి ఆపాదమస్తకం ఎవరైతే చూస్తారో రామచంద్రుని యొక్క కరుణా కటాక్షాలను పొందడానికి ఆ దివ్య రామ సందర్శనం, అట్లాంటి సందర్శనమట 2 కళ్ళకి కూడా ఆనందాన్ని కలిగింపజేస్తాయి. చూడు ఎవరిని తెచ్చానో తెలుసా, నీ చూపుగా సఫలముగా నేడునే తెచ్చి తిన్ నీకు తగు అల్లుని, నీకు తగిన అల్లుని తెచ్చానన్నాడు ఆయన. అప్పుడే అల్లుని చేసేసాడు ఆయన. ఇంకేమీ కాకముందు అంటే ఆయనకి తెలియనిదంటే ఏమీ లేదు కదండి. అంచేత నీకు తగిన అల్లుని తీసుకొచ్చాను చూడమన్నాడు ఆయన. చాలా చూడు, ఒక్కసారి జాగ్రత్తగా ఈయన సాక్షాత్తు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి తను వందేనేమో కరి. ఒకవేళ ఈ రూపాన్ని ధరించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే భూలోకానికి వచ్చాడేమో, కొంచెం పోల్చు, నువ్వు మంచి వేదాంతివి కదా, ఆ మాత్రం పోల్చలేవా? అతడే ఇతడు అని సూచావాచకంగా చెప్పాడు. ఏ ధన్యుడనైతి రండి అన్నాడు. తీసుకుని వెళ్ళి చక్కనైనటువంటి విడిది ఒకటి ఏర్పాటు చేశాడు. అప్పటికి సాయంకాలం అయింది.
సాయంకాలం కాగానే ఈయన రామచంద్రుడు కూర్చున్నాడట. నారాయణదాసు గారి తాలూకా విచిత్రమైనటువంటి కవనం తాలూకా గొప్పతనాన్ని అభివర్ణించడానికి నాలాంటి వాడికి శక్తి చాలదు. ఆ మహాత్ముడు ఎంతగా చెప్పాడో. సీతమ్మవారు అక్కడ చెలికత్తిలిస్తున్న చిత్రపటాలను చూస్తుంది. ఇక్కడ విడిదిలో రామలక్ష్మణులు ఇద్దరు కూడా కూర్చున్నారు. విశ్వామిత్రుడు ఉన్నతమైన సింహాసనం మీద, వాళ్ళు సముచిత ఆసనముల మీద కూర్చొని ఉన్నారు. ఇక్కడ అంతఃపురంలో అక్కడ సీత ఫోటోలు చూస్తోంది, అదే పటములను చూస్తోంది, చిత్రపటాలను చూస్తోంది. ఇది అంగరాజు, ఇది వంగరాజు, ఇది కళింగరాజు, ఇది కాంభోజరాజు. అంగ వంగ కళింగ కాంభోజ కుంతల కురవక కర్ణాటక ఇట్లా రాజులందరినీ చూపిస్తుంటే అన్నీ అటు బారేస్తుంది ఆవిడ. చివరిలో రామచంద్రుడి యొక్క చిత్రపటం వచ్చింది. అది కూడా అలా ఓకగా చూసి అటు పారేయాలనుకుంది. అనుకుంటూ మళ్ళీ చూసింది. ఆహా, ఎంత అందంగా ఉన్నాడు ఈయన, ఎక్కడ చూచినా అక్కడనే వీని రూపున చిక్కెనా చూపుదోయి, ఏ వంకయున్ లేని ఇటువంటి రూపసి కలడే నిజముగా జగమ్మునందు, మొల్కమీసలు నగుమోము ముద్దుల మూటగట్టెడు నిడువాలు కన్నుగవయు, ఎంత సింగారము ఎంత సింగారము, వీరమంత కలసి ఒడలు దాల్చెను సరియగు ఒడ్డు పొడవు, మగడు నాకీతడైన నేమనెదా మగడు నాకీతడైన నేమనెదా, వీని పెండ్లియాడిన వెలదియే వెలది బళిరా. ఎక్కడ చూచిన చిత్రపటం పట్టుకుంది ఆవిడ. ఎక్కడ చూస్తే అక్కడే నా కళ్ళు నిలబడిపోతున్నాయి. శరీరంలో ఈ అవయవం బాగులేదు అనడానికి వీల్లేదు. ఏ వంకయున్ లేని, ఏదో ఒక వంక ఉంటుంది, కానీ ఇతనికి ఏ వంకయున్ లేని ఇటువంటి రూపసి కలడే నిజముగా జగమ్మునందు. నిజంగా ప్రపంచంలో ఇంత గొప్పవాడైనటువంటి అందగాడు ఇంకెక్కడన్నా ఉంటాడా? వచ్చిరాని మీసాలు, నగుమోము, మొహం ఎలా ఉంటుంది? నగుమోము. మహత్తరమైనటువంటి యుద్ధంలో కూడా నవ్వుతూ యుద్ధం చేయగలిగినటువంటి మహత్తరమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి మహానుభావుడు సాక్షాత్ శ్రీరామచంద్రుడు. నవ్వుతూ యుద్ధం చేశాడు ఆయన. అప్పుడు కూడా కోపం ఎక్కడ కనబడదు ఆయనకి. నగుమోము ముద్దుల మూట కట్టెడు నిడువాలు కన్నుగవయు. ఆ రెండు కళ్ళు విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి వాడు. ఎంత సింగారము, అబ్బా ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. వీరమంతా కలసి, ధైర్యమంతా కలసి ఓడలు దాల్చెను. శరీరాన్ని ధరించిందా? సరియగు ఒడ్డు పొడవు, సరి అయినటువంటి ఒడ్డు పొడవట. కొలతలు ఎంత చక్కగా చెప్తుందో చూడండి. అంటే ఎలా ఉండాలి? నడుం సన్నంగా ఉండాలి, ఛాతీ వెడల్పుగా ఉండాలి, భుజములు మీదకు ఉండాలి, ఎగుభుజములు దిగుభుజములు స్త్రీకి ఉండాలి, ఎగుభుజములు పురుషుడికి ఉండాలి. ఎగుభుజములు ఉండాలి అట్లా, ఆ ఎగుభుజములు అట్లా ఛాతీ ముందుకొచ్చి ఉండాలి. కనుక అవన్నీ కూడా రూపు కట్టినటువంటి అందం. మగడు నాకు ఇతడైన నేమనేదా, నేను బ్రతకాలి అని అనుకుంటే ఇతడే నాకు భర్త అవ్వాలి, లేకపోతే ప్రాణములు ఉండి కూడా అనవసరం. వీని పెండ్లి ఆడిన వెలది వెలది బళిరా, ఇతన్ని పెళ్లి చేసుకున్న వెలదియే వెలది బలిరా బలి. ఎక్కడ చూచినా అక్కడని. ఊరకనే మీకు సింబాలిక్గా చూపించాను. అంటే ఇప్పుడు ఏజ్ అయిపోయింది కనుక ఇప్పుడు అనలేక
లేకపోతే ఆ సీత అన్న పద్యాన్ని స్త్రీ వాచ్యంతో అంటూ ఆమెలాగే నిలబడేవాడిని. ఆమె ఎలాగైతే అక్కడ చెలికెత్తో ఉందో అట్లానే అది యాక్ట్ చేసి వేదిక మీద చూపించేవాడిని. ఆ అభినయం ఖాళీ ఉండేది కాదు స్వామి. హరికథలు చెప్తున్న రోజులు కూడా గ్యాప్ లేదు. ఏం చేదనంటే ఏ పాత్ర వస్తే ఆ పాత్ర నేనే. అది నాటకమా హరికథ అయితే ఒక్కడే చెప్పాలి. కాదే దశరథుడు అంటే దశరథుడే, రాముడు అంటే రాముడే, లక్ష్మణుడు అంటే లక్ష్మణుడే, సీత అంటే సీతే. అయిపోయాయి ఆ రోజులు. మళ్ళీ మీ తాలూకా మీరు మళ్ళీ పిలవడాన్ని మళ్ళీ అవన్నీ ఒకసారి కదులుతూ ఉన్నాయి. ఆ స్త్రీ గాత్రంతో అనేవాడిని అండి. అది మరి ఇంకా నయమే. ఇవైనా ఇప్పుడు రికార్డ్ చేయగలుగుతున్నాము, రికార్డు కూడా చేయగలుగుతున్నాము. వింటున్నారు మీరు. నేను రికార్డ్ చేసి పొందుపరచగలుగుతున్నాను. అప్పుడు చేయలేకపోయామండి. ఇలా టెక్నాలజీ అప్పుడు లేదు. ఏమండి చెప్తాను, అది ఆ సన్నివేశం కూడా చెప్తాను. ఇక అవును చెల్లి, నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతకీ ఇంతమంది రాజులు వచ్చారు కదా, ఇప్పుడు ఈ చిత్రపటంలో ఉన్నటువంటి ఆయన కూడా వచ్చాడా అని అడిగితే, రావడం చూశానమ్మా, నేను చూశాను కదా. ఈయన ఒక ఋషితో పాటుగా ఇద్దరు వచ్చారు. ఈయన ఇలాగే ఉంటాడు, ఇగో నల్లగా ఉంటాడు ఈయన. నువ్వు నల్లగా ఉన్నాడని అనక, ఈయన మహా అందగాడు. ఈయనకు ఒక తమ్ముడు ఉన్నట్టున్నాడమ్మా, ఆయన ఎర్రగా ఉంటాడు. అబ్బాయి ఈయన గురించి చెప్పు. ఈయన వచ్చాడు కదా. వచ్చాడు, తమ్ముడితో సహా వచ్చాడు. ఎక్కడున్నారు వీళ్ళు? ఇతని నే ముందుగా కనవలయు, ఈయన నేను ముందు చూడాలనుకుంటున్నా. స్వయంవరం మాటలోంచు నేను ముందుగా వెళ్ళి చూడాలనుకుంటున్నా. అలా అవకాశం వస్తుందా అని ఇక్కడ ఈవిడ అనుకుంటుంటే, అక్కడ రాముడు జీవాత్మ ఎప్పుడైతే తలిచిందో పరమాత్మకి వెంటనే తెలుస్తుంది. ఆయన ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. ఓ నన్ను తలుచుకున్నావా లక్ష్మి, నే వస్తున్నా. విశ్వామిత్రుడికి నమస్కారం చేశాడు. గురువుత్తమ, ఇక్కడ ఉద్యానవనం ఎలా ఉంటుందో చూద్దామని ఒక్కసారిగా కోరికగా ఉంది. అలా నాకు మీరు కానీ అవకాశం ఇస్తే ఉద్యానవనంలోకి నేను వెళ్ళి వస్తానన్నాడు. ఉద్యానవనమా? మన ఉద్యానవనాల కంట ఇక్కడ ఉద్యానవనం ఏం బాగుంటుంది చెప్పు రామా. ఏం చూస్తావు కనుక ఇక్కడ? ఏం చూసే అంతేం లేదు ఇక్కడ. మన ఉద్యానవనంలో ఉన్నన్ని పూల మొక్కలు కానీ పళ్ళ మొక్కలు కానీ ఇక్కడ లేనే లేవు. అందమైన మొక్కలు, అందమైన ఉద్యానవనం అక్కడే ఉంది. ఏం చేతనంటే ఈయనకి అప్పుడే తెలిసిపోయింది సీత పిలుస్తోంది, వీడు వెళతాడు అని. త్రికాలవేది అయినటువంటి విశ్వామిత్ర మహర్షికి ఇది తెలియడం ఒక పెద్ద వింత. అందుచేత ఆయన ఆపేడు, చూద్దాం ఎట్లా ఉంటుందో. మహర్షి, మీరు అవకాశం నాకు ఇప్పించాలి. సర్వమెరింగిన వారు మీరు ఇట్లంటే ఉచితమే, అన్నీ మీకు తెలుసు, మీరు ఇలా అనడం ధర్మమా అన్నాడు. సరే వెళ్ళి వేగం వచ్చాయి. నువ్వు అక్కడక్కడ జాప్యము చేయవద్దు. నీవెక్కడికి వెళితే అక్కడ ఎక్కువసేపు ఉండిపోతే తర్వాత నేను మాట పడతాను సుమా. అందుచేత అలాంటి పరిస్థితి నువ్వు వెళ్ళి వేగం వచ్చేయాలన్నాడు. అనగానే సరే బయలుదేరుతున్నాను అన్నాడు ఆయన. ఈ లోపల చెలికెత్తి వచ్చి గవాక్షం దగ్గర కిటికీ దగ్గర నిలబడి మాటలన్నీ వింటున్నది. ఈమె పరుగున వెళ్ళిపోయి అమ్మవారితో చెప్పాలి, అమ్మ ఆయన ఉద్యానవనంలోకి వస్తున్నారు, ఇలాంటప్పుడే నువ్వు చూడడానికి అవకాశం నీకు లభిస్తుంది, నువ్వు బయలుదేరాను అనగానే లేచి ఆవిడ ఒకసారి గబుక్కున వచ్చి ఆ జుత్తు ఇలా 3 పాయలు కదండి, గబగబ జటేసేసుకొని ముందు పడేసుకుంది, బయలుదేరేసింది. అదే బయలుదేరాలనుకుంటే ఏమిటది బ్యూటిఫుల్ గార్డెన్, ఏమిటది బ్యూటీ పార్లర్కి వెళ్ళి వీళ్ళు మొత్తం తయారయ్యేసరికి మొత్తం ఆ పార్లర్లో ఉన్నోళ్ళు ఇంకా తర్వాత వాళ్ళు వీళ్ళందరూ మూర్చిపడిపోవాలి. సహజమైన సౌందర్య రాశి అయినటువంటి సీతామ్మవారికి అలంకారముల యొక్క ప్రభావమేలా, అలంకార ప్రాముఖ్యత ఏమి, ఆవిడికి ఏమీ అక్కర్లా.
అట్లా ఆవిడే సహజంగా సౌందర్య రాజామే లక్ష్మీదేవి గబుక్కున బయలుదేరేసింది ఆవిడ. లేచి తోట వైపు వెళుతోంది. అక్కడ ఎదురుగా ఆయన వస్తున్నాడు. అంత దూరంలో నుంచి చూస్తోంది. అదిగో వాడే ఇచ్చటి కరుదించు ఎంతటి సుందరుండే అన్నన్న నామేను పరవశమయ్యనన్ పట్టుకొమ్మ చిత్తరువందున్న చెలువము కన్న కోటంతలితడు సొగసైనవాడు. ఆవిడ చూడండి ఎట్లా మాట్లాడుతుందో చెలికత్తితో. చెలి అదిగో వాడెయిట కరుదెంచు నెంతటి సుందరుండి రెండు కన్నులు చాలునా అన్నన్న నామేను పరవశమయ్యే నన్ను పట్టుకొమ్మ. పడిపోతానేమో, పరవశమైపోతుంది. నా మీద నాకే స్పృహ లేకుండా అయిపోతున్నాను కనుక నన్ను పట్టుకొచ్చేది అని అంటూ ఆయన చేరువయ్యన్ రమ్ము చిత్తరు ముందున్న చెలువము కన్న కోటంతలితడు సొగసైన వాడు. చిత్రపటంలో ఏమాత్రం అందం ఉంది, ప్రత్యక్షంగా చూస్తే ఎవడెవడో ఫోటో తీయించుకుని ఆ ఫోటో బాగా తీసావా అని. వీడు ఎలాగుంటే అలాగ వస్తాడు, కానీ బాగా తీయడం ఏమిటండి, అందంగా బాగా తీయాలట. ఇప్పుడు గ్రాఫిక్స్ వచ్చి అన్ని మనం ఒకలాగా ఉంటే ఫోటో ఒకలాగా వస్తున్నది. అలా తయారు చేసి మంచి అందంగా అలాంటివి ఏవి లేవు. అప్పుడు చిత్తరు వందున్న చెలువము కన్నా కోటంతలితడు సొగసైన వాడు. చెరువయ్యన్ రమ్ము చెట్టు చాటుకు చెలి. ఓ చెలి చేరువయ్యే దగ్గరికి వచ్చేస్తున్నాడు. చెట్టు చాటుకు వెళ్ళిపోదాంరా, చెట్టు చాటుకు వెళ్ళిపోదాంరా అని చెట్టు చాటుకు వెళ్ళి నిలబడ్డారు చెలికత్తాను సీతమ్మవారు. నిలబడి వంగి చూస్తోంది ఆవిడ. మెల్లగా కొంచెం వంగి చూస్తోంది. రాముడు అలా ఆమెను ఎప్పుడో చూశాడు. ఆయన వచ్చారని చూశాడు, వాళ్ళు ఆ చెట్టు చాటుకు వెళ్ళారనే సంగతి ఆయన గమనించాడు. చూసి చూడనట్టుగా ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు ఆయన. ఆమె సిగ్గుల మొగ్గ అయిపోయింది ఆవిడ. ఇంకా అట్లా చాలా చాలా ఆయనకి కనబడకుండా ఒదిగిపోయానని ఆవిడ అనుకుంటోంది. కానీ ఆయన మాత్రం చూడనే చూశాడు. ఆయన అక్కడికి వచ్చి లక్ష్మణుడితో అంటాడు, తమ్ముడా లక్ష్మణ, ఇక్కడ ఒక బంగారపు తీగ, లావుగా ఉన్నటువంటి ఒక బంగారు తీగ తటాలను మెరిసి మాయమైపోయినది. ఎటుపోయినందు ఎక్కడికి వెళ్ళిందంటావు మెరుపు తీగ అన్నాడు ఆయన. లక్ష్మణ, ఇంతవరకు కూడా ఒక అందమైనటువంటి మెరుపు తీగ ఒకటి ఇక్కడ కనబడి తటాలను మాయమైపోయింది, ఎక్కడికి వెళ్ళి ఉంటుందంటావు అని అడిగాడు లక్ష్మణుడిని. సిగ్గుల దొంతర అయినటువంటి సీత అమ్మవారు చెలికత్తి వెనక్కి నక్కిపోతోంది. ఆవిడ నక్కుతూ ఉంటే రామచంద్రుడు ఎంతో చక్కగా అందంగా నవ్వాడట. వెన్నెల విరబూసిన ఎట్లు, వెన్నెల విరబూయడం, బాగా విరిసిన వెన్నెల అంటాడు కదా, మామూలు వెన్నెల వేరు, విరిసిన వెన్నెల అంటాడు. ఏం పదం అండది, అదే దాన్ని నుడికారం అని అంటారు. అందమైనటువంటి పదములను వేసి కవిత్వం చేయటం అనేటువంటిది కొంతమందికి మాత్రమే స్వంతం, అందరికీ కాదు. అందరికీ అది స్వంతమేమీ కాదు. ఆ రచన చమత్కారం అంటారు దాన్ని. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని, తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది. ద్వారానికి తారామణిహారం, హారతి వెన్నెల కర్పూరం, మోసం ద్వేషం లేని సీమలో మొగసాల నిలిచె నీ మందారం. ఇది ఎంత చక్కటి పద్యాలు, ఎంత చక్కటి పాటలు, పద్యం అంటాను నేను. ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన పాట. మల్లెల వేళ, వెన్నెల మాసం, తప్పు కదండి. మల్లెలకు వేళ అన్ను, వెన్నెలకు మాసం ఉండదు.
వెన్నెలకి వేళ ఉంటుంది, మల్లెలకి మాసం ఉంటుంది. ఇది మల్లెల మాసం అని, ఇది వెన్నెల వేళ అని రాయాలి కదా గురూజీ. ఆయనకి రాశారు తిరిగి. ఎప్పుడు నా చిన్నప్పుడు సుఖదుఖాలు సినిమాలో పాట. ఇది వెన్నెల వేళ అని, ఇది మల్లెల మాసం అని రాయాలి కదా. ఇది మల్లెల మాసమని ఎతి కూడా సరిపోతుంది. మల్లెల మాసము, వెన్నెల వేళ. మీరు అట్నుంచి ఇటు రాశారు, ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని అని మీరు రాశారు. ఇది తప్పు కదా అని అడిగారు వాళ్ళు. అడిగితే నిజమేనన్నా, ఆయన మహానుభావుడు, దేవులపల్లికి ఆయనే సాటి. ఆయన పద్యాలు కొన్నైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. ఆయన అంటాడు, ఆ మాత్రం నీపాటి బుద్ధి జ్ఞానం దానికి ఉంటే అది ముందే ఎందుకురా అలా పాడైపోతుంది. ఆ కథలో ముందు పాపం ఆ పిల్ల ఇబ్బంది పడుతుంది. అది తెలియక కదా ఎరుగని కోయిల ఎగిరింది, చిరిగిన రెక్కల ఒరిగింది అని అంటాడు. అది నీలాగా తెలిస్తే, అది ఇది వెన్నెల వేళ, మల్లెల మాసం అని నీలాగా ఆలోచించే మాట ఉంటే అది ఆగును. దానికి తెలియలేదు పాపం ఏది మోసము. మోసం ద్వేషం లేని సీమలో, అక్కడ మోసము ద్వేషం లేనిటువంటి సీమ అక్కడ నిలిచింది, మొగసాల నిలిచని మందారం అంటాడైన. ఎంత కవిత్వం అండి, ఎంత అద్భుతమండి వాళ్ళది. ఆ కవిత ధోరణులన్నీ కూడా అందమైనటువంటి నుడికారం. ఇక వీళ్ళు ఏది అనగానే ఈవిడ సిగ్గుపడింది. ఇంతలో చెలికత్తెలు వచ్చారు పల్లకి పట్టుకొని. అమ్మ, మీ తండ్రి గారు ఆజ్ఞ చేశారు, మీరు ఉద్యానవనంలో చాలాసేపు ఉన్నారట, వచ్చేయమంటున్నారు అనగానే వెనుదిరిగి చూచుచున్, వెనక్కి తిరిగి అప్పుడప్పుడు చూసుకుంటూ, రామచంద్రుని చూసుకుంటూ వెళ్ళిపోయింది పల్లకి దగ్గరికి. ఆమె కనుచూపు మేర ఎంతవరకైతే పల్లకి ఎంతవరకు వెళుతుందో అంతవరకు కూడా రామచంద్రుడు సీతామ్మవారిని చూస్తూనే ఉండిపోయాడట. ఉస్సురని నిట్టూర్చి అని ఒకసారి నిట్టూర్చాడట. లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య ఆశ్రమానికి గురువుగారి దగ్గరికి వెళ్ళిపోదామా అని అన్నాడు. పద తమ్ముడు అంటూ అన్నదమ్ములు ఇద్దరు కూడా వచ్చారు. విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చి నమస్కరించారు. అప్పటికి చీకటి పడిపోయింది. ఆసరికే రాత్రికి కావలసిన ఆహార పదార్థాలన్నింటినీ కూడా వచ్చేసాయి, పంపించేశాడు జనక మహారాజు. విశ్వామిత్రుడు అన్నాడు, రామచంద్ర, ఉద్యానవన విశేషాలు ఏంటయ్యా అని అడిగాడు. ఏంటి సంగతి, ఉద్యానవనం బాగుందా, మన ఉద్యానవనం బాగుందంటావా, ఇక్కడ ఉద్యానవనం బాగుందా, ఏవో విశేషాలు జరిగి ఉంటాయి, ఏం జరిగింది అని అడిగాడు ఆయన. తమరున్న దగ్గర విశేషాలకి కరువేమిటి స్వామి, మీరు నన్ను అడుగనేలా నేను ఏమని తెలపగలను. సర్వమెరిగినటువంటి జగత్తుకు మరి ఒక జగత్తునే సృష్టించ సమర్థత కలిగినటువంటి మహర్షులైనటువంటి మీకు నేను ఉద్యానవన విశేషాలు చెప్పేంత వాడినా మీకు అన్నీ తెలుసు స్వామి, మళ్ళా నన్ను అడుగనేలా, నన్ను విశ్రాంతి తీసుకొని ఇవ్వండి అన్నాడు. ఓ తప్పకుండా ఆయన, కానీ నిద్ర పట్టు, ఈ రాత్రి శుభ్రంగా కలలు కనకుండా చక్కగా నిద్రపో అని అన్నాడు విశ్వామిత్రుడు. అంటే అట్లనే స్వామి అని అంటూ లక్ష్మణుడికి ఒక దగ్గర పడక అవకాశం ఇచ్చారు, రాముడు ఒక దగ్గర పడుకున్నాడు. ఈ లోపల తెల్లవారడం చెప్తాడండి. అది ఎట్లా ఉందంటేనేట, రాత్రి తెల్లవార్లు కూడా చీమల బారువోలే సీత వ్రాసిన లేఖ రామునకును, రాముడొనరించినట్టి చిత్రముల్ సీతకును. సీత రాసినటువంటి లేఖలన్నీ కూడా రాముడి దగ్గరికి. రాముడు ఏవేవో పటాలు గట్ట వేస్తున్నాడు, చిత్రపటములు వేస్తున్నాడు, ఏవేవో ఈయన తాలూకా విశేషములన్నీ, ఈయన కొంత ఆమె మీద ఉండేటువంటి ప్రేమాభిమానాలని, ఆమె అందాన్ని అభివర్ణిస్తూ ఈయన రాస్తున్నవి అక్కడికి. ఇలాగే ఈ చెలికత్తులు తిరగడం ఎలా ఉందంటేనట, ఒక చీమల బారు ఒకదాని వెనక చీమ ఒకటి వెళితే ఎంతగా ఏర్పడుతుందో చీమల బారు, ఈ చెలికత్తులు అంత వేగంగా పట్టుకోవచ్చు, అంత వేగంగా పట్టుకెళ్ళడమే పనిట. తెల్లవారులు ఇదే పని. అక్కడ సీతకి నిద్ర లేదు, ఇక్కడ రాముడికి నిద్ర లేదు. అహో ఏమి ప్రేమ, ఎంత ప్రేమ!
ఒండొరులు క్షణమైన విడువనటువంటి అనురాగపూరితమైనటువంటి జంట సీతారాముల యొక్క జంట. అది మన మనస్సులో పండేటువంటి ఒక గొప్ప పంట. మన మనస్సులోకి వాళ్ళు వస్తే చాలు, మన జీవితం ధన్యం అంటారు. అంత. ఇంకా తెల్లవారుతోంది. ఆ తెల్లవారే పరిస్థితి ఎట్లా ఉందంటేనేట, సిరిదొరంగిన వాని పరివారమటు సన్నగ చుక్కలు సాగదొడగి. డబ్బున్నప్పుడు అందరూ మనకు చుట్టాలే. ఎవడో వస్తాడు, ఎవరయ్యా మిమ్మల్ని ఎప్పుడు చూసినట్లయింది, అదేంటండి మనం మర్చిపోయారా మీరు, మీ వేలు వేడిచిన మేనమావకి 4వ అల్లుడికి 3వ మనవాడికి 4వగా కొడుకున్నాడు కదా, ఆ కొడుకు 3వ బావమరిదే, ఆ బావమరిదికి అల్లుండే నేను. మన దగ్గర సంబంధమే, మీరు మర్చిపోయారు. కానీ ఎప్పుడు సంపద కలిగిన, డబ్బు ఫుల్గా ఉంటే అందరూ చుట్టాలే. డబ్బు లేకపోతేనో స్వజనం, సొంత వాళ్ళు కూడా ముఖం చాటేసేస్తారు. ఎవరు నువ్వు, ఎక్కడో చూసినట్టుంది, సిగ్గుతో చివికిపోవాలి. ధనానికి అంత గొప్పతనం ఉంది కదండి. సిరిదొరంగిన వాని పరివారము ఎలాగైతే ఒక్కొక్కడు డబ్బున్నంతకాలం చుట్టాలుగా తిరుగుతారు, అది అయిపోగానే అందరూ ఒక్కొక్కడు జారిపోతారు. ఆకాశం అనేటువంటి సంపద ఏదైతే ఉందో, వెన్నెల సంపద అంతా కూడా పోయింది, తెల్లారిపోతుంది గనక ఆ పరివారం ఎలాగైతే ఒక్కొక్కడు జారిపోయారో, ఇక్కడ పరివారమైనటువంటి చంద్రుని యొక్క పరివారమైన చుక్కలు ఒక్కటొక్కటి జారుకుంటున్నాయి. చూడండి ఆ కవిత్వం. సిరిదొరంగిన వాని పరివారమటు సన్నగ చుక్కలు సాగదొడగి. దవ్యంత ఏగియు తలకిందు పిట్టలు దారి తప్పక తమ తావు చేరే. ఎంత దూరం వెళ్ళినా గబ్బిలాలు ఆహారం కోసం ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ ఇలాగెళ్ళి అనుకోండి, మళ్ళీ అవి వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి అలాగే వస్తాయి. మళ్ళీ వచ్చి మళ్ళీ తన తాలూకు స్థానానికి చేరుకుంటాయి. ఆ ఒక్క శక్తి గబ్బిలాలకు మాత్రమే ఉంది. ఎలాగ వెళతాయో మళ్ళీ అలా ఆ రూట్ని, ఆ తోవనే వస్తాయి మళ్ళా. మరి అది సృష్టిలో ఉండేటువంటి గొప్పతనం. అది తప్పు బయల్వడ్డ చొప్పున ఓడిన వెరపున చంద్రుడు వెళ్ళబారే. తప్పు బయలుపడిపోయిన వాడి ముఖం ఎలాగైతే వెలతెలబోతుందో, ఓడిపోయినటువంటి వాడి ముఖం ఎలాగైతే వెలవెలబోతుందో అలాగా తెలతెలబోతున్నాడట చంద్రుడు. కలువలను వాడే తన్ని పువ్వులను వీడే, పులుగులను పొద్దునకు మేలు కొలుపు పాడే. తెల్లముగ తూర్పు భళ్ళున తెల్లవారిపోయింది. కాలకృత్యాలు తీర్చుకొని ధనుర్యాగానికి బయలుదేరుతూ ఉన్నారు విశ్వామిత్ర మహర్షితో పాటుగా రామలక్ష్మణులు. వాళ్ళు ఆ సభాస్థలికి చేరుకున్నారు. సభాస్థలి అంతా కూడా ఎలాగ ఏర్పాటు చేయబడ్డదో, అది ఎట్లా మిగతా కార్యక్రమం అంతా ఎలా జరపబడిందో ఆనాటి సభలో మనం ప్రత్యక్షంగా అంటే మనస్సులో మానసికంగా వాళ్ళని చూస్తూ రేపు ఆనందాన్ని పొందుదాం. రేపు కళ్యాణం బహుశా రేపు అయిపోవచ్చు. స్వస్తి అంటే మనం ఇంతవరకు ఎట్లానో చదివాం కనుక నవమి నాడే చేసేద్దాం. బహుశా వాళ్ళ సప్తమో అష్టమో వచ్చింది అనుకుంటాను. అష్టమి రేపు నవమి అయితే రేపు కళ్యాణం రేపే చేయించాలి. రేపు కళ్యాణం అయిపోయినట్టుగా కదా. కాదండి, ఒకసారి చూడాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.